So hi, hello guys, and welcome back to the video. Welcome back to my point of view. I hope everyone is good and doing well. నాలైంది అబ్బా ఇంట్రో చెప్పి ఛానల్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను మా కాలేజ్కి అయితే వెళ్ళబోతున్నాను. మా కాలేజ్ పేరు రఘు ఇన్ఫ్లుయెన్సర్స్ కాలేజ్, రఘు ఇంజనీరింగ్ కాలేజ్. అలా ఎందుకన్నానంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అని, మా కాలేజ్లో సగం మందికి ఇన్స్టా పేజీల్లో కేసులోనే ఫాలోవర్స్ మామూలుగా కాదు. ఏ ముహూర్తంలో ఎవరు స్టార్ట్ చేశారు కానీ కాలేజీలో చాలామంది పేజెస్ వస్తాయి, చాలామందికి అంటే లైక్ సజెషన్స్ వస్తాయి కదా. వైజాగ్లో ఉన్న పేజెస్ పెద్ద పేజెస్ ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా మన కాలేజీలో చదువుకున్న వాళ్ళే, మన జాతి వాళ్ళంతాను. అందుకే రఘు ఇన్ఫ్లుయెన్సర్స్ కాలేజ్. నేనైతే ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నేనైతే ఒక చిన్న కంటెంట్ క్రియేటర్ మాత్రమే. ఐ డోంట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఎందుకంటే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా లేరు చెప్పుకునే అంత పెద్ద కంటెంట్ కూడా ఏం చేయను. నేను చేసేది ఏదో కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కామెంట్స్లో ఏదో చెప్పండి మీకు నచ్చుద్దో లేదో. అండ్ ఆల్సో ఎవరైతే మన రఘు రఘు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి చదువుతున్నారో వాళ్ళు అయితే కింద కామెంట్స్లో అయితే చెప్పండి మీరు ఏ బ్యాచ్, ఏ బ్రాంచ్ ఏంటి అనేసి. ఇప్పుడైతే గాజువాక దగ్గరలో ఉన్నాను. టైం వచ్చేసరికి 7:30 అయితే అయ్యింది, వెళ్ళేసరికి 9 అవుతుంది. గంటలోనే వెళ్ళిపోవచ్చు. 60 km 55 km వస్తుంది మా కాలేజ్. గంటలోనే వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకు అంతసేపు చెప్తున్నాను అంటే మధ్యలో కాసేపు మెక్కాలన్నమాట. నేను లంచ్ కూడా ఏం పెట్టుకోలేదు, సో మెక్కేది పొద్దున్నే మెక్కేస్తే అయిపోతుంది మన కథ. అండ్ మన గాజువాక స్టూడెంట్స్ ఆబ్వియస్లీ రఘు వాళ్ళు ఇంకా ఉన్నారేంటి ఇక్కడ. కాలేజ్ 8:30 కదరా, బస్సులో వెళ్తే ఇంకెప్పుడు వెళ్తారా? 10-10:30కి వెళ్తారా రే. అసలే మొన్న బస్సు కాలిపోయింది 111V. ఆ బస్సు షార్టేజ్ అయితే ఉంటుంది. ఈరోజు అయితే మాత్రం వెదర్ రిపోర్ట్లో వర్షం పడేలా ఉంది. వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది. వర్షం పడితే మాత్రం ఇంకా నేను బుక్ అయిపోయి దోలు తీరిపోద్ది. అసలే కారు తేకుండా బలవంతంగా బండి తీసుకొచ్చా. వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది. వర్షం పడితే ఇంకా అంతే, కేర్కతం దుకాణం బంద్. మనకే సిగ్గు, మనల్ని ఎవడైనా గోపురం పెట్టుకొని చూస్తే. ఈ బండితో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నాకు బ్లూటూత్ కనెక్ట్ చేశాను. బ్లూటూత్ ఆడియో దీనికి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడి నుంచి పాటలు ప్రొడ్యూస్ చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. నేను హార్న్ కొడితే పాటలు వస్తాయా? హార్నే వస్తుంది, పాటలు ఏం రావట్లేదు. చూడండి ఇప్పుడు ఎలాగో. ఇప్పుడు ఇది నొక్కి AB13S, ఓకే USB కదరా, అలాగా కన్వర్ట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో ఇప్పుడే ఎన్ఐడి దాటాను, అంటే ఎన్ఐడిలో ఉన్నాను ఇంకా. అండ్ ఫ్యూల్ అయితే ఫిల్ చేయించేస్తాను, ఫుల్ ట్యాంక్ చేయించేస్తాను. ఇప్పుడైతే మన సంపత్ కూడా వచ్చేసాడు. మన బ్యాగ్ అలా పెట్టాం. ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్ కూడా దగ్గరికి వచ్చేసాం. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించేద్దాం. పెట్రోల్ కొట్టిస్తాను రా, ఎంత ఉందో చూడు. అయినా కొట్టిస్తానా దోలా. ఇప్పుడు రేంజ్ 250 ఉంది. మూవింగ్ టు ద సిటీ ఇన్ a broke down car, 4 years no call. ఫుల్ ట్యాంక్. చూసుకొని తులుతుంది. ఫుల్ టైం కొట్టి చేద్దాం మైలేజ్ చూసుకోవడానికి. ఇది నన్నే కొట్టించాను 5 లీటర్లు, ఫుల్ అవ్వలేదు. ఎందుకు అర్థం కాలేదు మరి. కెమెరా అది
ఇప్పుడైతే ట్రిప్ రీసెట్ చేద్దాం. ట్రిప్ టు రీసెట్. సో ఫ్యూల్ కూడా కొట్టించేసి బయటకు వచ్చాం. లిటరలీ నా బ్యాగ్లో ఒక బుక్ తప్ప వేరేవన్నీ అవసరం లేని సామాన్లు తీసుకొచ్చాను, అయినా ఫుల్ అయిపోయింది. అంటే అవసరం సామాన్లు తెచ్చాను కదా, అందుకే ఫుల్ అయింది. ఓకే, ఇప్పుడైతే దీన్ని మైలేజ్ కొంచెం మంచిగా వచ్చేలాగా అయితే ట్రీట్ చేద్దాం. ఒక 30 తెప్పిద్దాం మైలేజ్. ఏమంటారు? సరదాగా 30 వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. 30 క్రాస్ అయిపోద్ది కూడా. చాలామంది అనుకుంటారు మన 390cc కదా, దీంట్లో మైలేజీలు రావు, ఏ బొక్క రావు అనుకుంటారు. వీ విల్ ప్రూవ్ దెమ్ రాంగ్. చెప్తున్నాం కదా, ఈడు అవడగానే చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఓవర్టేక్ చేద్దామని చూస్తుంటే మీదకి వచ్చేస్తున్నాడు. ఆడి బాధ ఏంటో, ఆడు ఇక్కడికి వచ్చిన నాటకాలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. చర్చిగడాడు చేస్తాం ఓవర్టేక్. సో చూసుకుని మళ్ళీ 27 పడిపోయింది. మళ్ళీ 29 వచ్చింది అబ్బాయి. ఇప్పుడు మళ్ళీ 27 పడిపోయింది. నేను ఆల్రెడీ వెహికల్ది మైలేజ్ టెస్ట్ అయితే చేశాను. ఎవరైతే చూడలేదో కింద పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో కనబడతాను చూడండి. అండ్ నాకు మా కాలేజ్కి వెళ్ళే రూట్లో బాగా ఇష్టమైన రూట్ ఏదంటే ఇదేనబ్బా. చాలా బాగుంటుంది అసలు. రూట్ మాత్రం ప్రశాంతంగా ఉంటుంది, మొత్తం చుట్టూ గ్రీనరీతో చాలా బాగుంటుంది. అండ్ మన యావరేజ్ కూడా 30.6కి అయితే రీచ్ అయిపోయింది. ద థింగ్ ఈజ్, ఇందులో చెప్పాడంటే వస్తుంది యావరేజ్, ఎగ్జాక్ట్ యావరేజ్ అయితే వస్తుంది దీంట్లో. ఫాల్తూ మాటలైతే ఏముండవు, ఎగ్జాక్ట్ యావరేజ్ అయితే దీంట్లో వస్తుంది. సో అందుకే ఇంక నేను దీన్ని అయితే బ్లైండ్గా బిలీవ్ చేస్తున్నాను. ఇక్కడికి వస్తే చాలా చల్లగా ఉంటుంది అబ్బా. అసలు ఏసీలో ఉన్నట్టు ఉంటుంది ఫీలింగ్ మాత్రం. ఇక్కడ చూసారు మొత్తం మొక్కలు, చెట్లు, ట్రాఫిక్ కూడా అంతకన్నా ఏమి ఉండదు. బాగుంటుంది సైడ్ ఫీల్ మాత్రం. ఏమంటే యావరేజ్ అయితే 30 తగ్గట్లేదు, 30.7 ఇంకా పెరుగుతుంది. చెప్తున్నాను కదా, ఈ 390cc బైక్స్కి యావరేజ్ రాదు. 25-20 అనుకుంటారు చాలామంది, 30 అబోవ్ అయితే వెళ్తుంది. ఇదైతే ఒకసారి 40 వచ్చిన సినారియోస్ కూడా ఉన్నాయి మాకు. ఇదిగోండి ఇప్పుడు 31కి వచ్చింది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ అస్ అబ్బా. ఇప్పుడు ఏంటంటే బండి మీద నేనున్నాను, వెనక్కి పిలియన్ కూడా ఉన్నాడు. సో అందువల్ల కొంచెం అయితే మైలేజ్ డ్రాప్ ఉంది, లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చేది యావరేజ్ ఈజీగా. ఇప్పుడు సగం పైన దూరం ఇలాగే వెళ్ళాలి. కాకపోతే మధ్యలో ఒక సందు ఉంటుంది, ఆ సందులో నేను పైకి ఎక్కిచ్చేస్తాను. చూపిస్తాను మీకు కూడా. చాలా చిన్నది, ఆఫ్ రోడ్ టైప్ ఉంటుంది, చిన్నది. ఇటు సైడ్ వచ్చేవాళ్ళకి తెలిసే ఉంటుంది, బైక్ మీద వచ్చేవాళ్ళకి. సో ఇప్పుడు కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరైతే బీటెక్ చదువుతున్నారో లైఫ్ని ఎంజాయ్ చేయండి అబ్బా. ఎందుకంటే నాది డిప్లొమా బ్యాక్గ్రౌండ్ అనమాట. సో డిప్లొమా నాది 18 బ్యాచ్, అంటే 10th 2018 అయిపోయింది. సో డిప్లొమా కూడా ఆబ్వియస్లీ 18th బ్యాచ్. జాయిన్ అయ్యాను, 1.5 year వెళ్ళాను కాలేజ్కి అంతే. ఆ తర్వాత అంతా కోవిడ్ మహత్యం, కాలేజ్ లేదు, ఏదీ లేదు, ఎవ్రీథింగ్ స్టాప్డ్. అది అయిపోయిన తర్వాత డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ నేను 2 years అయితే గ్యాప్ తీసుకొని మళ్ళీ బీటెక్ అయితే జాయిన్ అయ్యాను 23లో. లాటరల్ ఎంట్రీ కదా, సో సెకండ్ ఇయర్కి అయితే జాయిన్ అయిపోయాను డైరెక్ట్. జాయిన్ అయిపోతే నేను మహా అయితే 1.5 సంవత్సరం వెళ్ళాను కాలేజ్కి. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్. ఏమైందంటే సెకండ్ ఇయర్ అంతా బాగానే వెళ్ళాను, ఎవ్రీథింగ్స్ గుడ్ అండ్ ఫైన్. థర్డ్ ఇయర్లో ఈ బైక్ తీసుకున్నాను, జూలై 21st ఐ థింక్. సో జూలై 21st 22nd బైక్ తీసుకున్నాను. అప్పట్లో నేను రూమ్లో ఉండేవాడిని తాగరపాల్స్ దగ్గర. నేను ఇంకా మా ఫ్రెండ్స్ రూమ్లో ఉండేవాళ్ళం. అంత బాగానే ఉంది అప్పుడు కూడా. ఒకరోజు ఏమైందంటే ఆగస్ట్ 24th నేను అరకైతే వెళ్ళాను మా నాగరాజ్ అన్నయ్యతో. మా క్లాస్లో ఉన్నది తెలుస్తుంది, ఒకళ్ళు వీడియో చూస్తే నాగరాజ్ ఎవరు. సో అన్నయ్యతో అయితే వెళ్ళాను. నాకు అక్కడ యాక్సిడెంట్ అయ్యింది. ఇంకా కంప్లీట్లీ లైఫ్ అయితే ఒక పాజ్ తీసుకుంది. ఇప్పటికీ నేను సఫర్ అవుతున్నాను యాక్సిడెంట్ అవ్వడం వల్ల. లెగ్ ఇంకా రికవర్ అవ్వలేదు నాకు. అండ్ ఈ బైక్ అయితే మాత్రం నేను ఒక షార్ట్లో కూడా చెప్పాను, మహా అయితే బైక్ నా దగ్గర 5 months ఉందని. సో అది కూడా ఎందుకంటే
బైక్ అయితే మా ఫ్రెండ్కి కుంభమేళకి వెళ్తానంటే ఇచ్చాను. ఆ భయ్య ఏం చేశాడు, యాక్సిడెంట్ అయింది భయ్యాకి. తనకు కూడా ఇంజరీస్ అయితే అయ్యాయి. తనైతే బాగానే ఉన్నాడు ఇప్పుడు. బైక్కి మాత్రం చాలా గట్టిగా దెబ్బ తగిలింది. ఇదిగోండి ఇప్పుడు ఈ లైట్ వస్తుంది కదా, చెక్ ఇంజన్ లైట్. సో ఇది కూడా దానివల్లే. ఆక్సిజన్ సెన్సర్ అయితే పోయింది. దీనికి వారంటీ అయితే క్లెయిమ్ అవ్వదు అంటున్నాడు. రిపేర్ చేయించాడు. ఇంక దీనికి చాలా రిపేర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినా మీకు టచ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ మొత్తం రాచకపోయింది. అండ్ ఆల్సో ఇక్కడ ఈ మిర్రర్స్ కూడా థర్డ్ పేర్ అనమాట దీనికి. ఆ అరకులో ఒకసారి పడ్డాను అన్నాను కదా, యాక్సిడెంట్ అయింది అన్నాను కదా. సో అప్పుడైతే మార్చాం. మళ్ళీ ఆడికి యాక్సిడెంట్ అయినప్పుడు మార్చాం. ఇదిగోండి క్రాష్ గార్డ్స్ ఇవన్నీ కొత్తవి. ఇక్కడ కూడా మొత్తం రాసుకెళ్ళిపోయింది. ఇక్కడ మీకు కనిపించదు, డైరెక్ట్గా ఉంటే తెలుస్తుంది మీకు బైక్ ఎలా ఉంది పరిస్థితి. సో బైక్ పరిస్థితి అయితే అలా అయిపోయింది. మా అయితే 5 months బైక్ నా దగ్గర ఉంది. వేరే అంతా సో సర్వీస్ సెంటర్లో లేదా వేరే రాష్ట్రాల్లో అలా అయితే ఉందన్నమాట బైక్. చెప్పేది ఏం లేదు, సింపుల్ ఏంటంటే ఎంజాయ్ చేసినంతకాలం చేయండి బీటెక్ లైఫ్లో. మీకు తర్వాత వచ్చేసరికి జాబ్ టెన్షన్స్ ఇవన్నీ వస్తాయి. ఏదైనా ట్రిప్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా బీటెక్లోనే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నేను అలా అనుకునే లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాను, థర్డ్ ఇయర్ స్టార్టింగ్. అది ఇంకా యాక్సిడెంట్ అయిపోయింది, ఉండిపోయాను. నేనైతే 3 to ఒక్క ఎగ్జామ్ కూడా రాలేదు. నాకు ఇప్పుడు 9 backlogs అయితే ఉన్నాయి, 9 backlogs అయితే ఉన్నాయి ఇంక్లూడింగ్ ల్యాబ్స్. సో ఇప్పుడు అవన్నీ క్లియర్ చేయాలి సింగిల్ అటెంప్ట్లో. నాకు ఒక అటెంప్ట్ అయితే ఉంది ఇన్ టైమ్ రిలీవ్ అవ్వాలంటే. అది తప్ప ఇంకేం లేదు నాకు ఆప్షన్ అయితే. సో ఏదో ఒకటి చేసి ఆల్ క్లియర్ చేయాలి ఈసారి. ఇప్పుడు మాకు ఉన్నది 6 subjects ప్లస్ 1-2 ల్యాబ్స్ ఉన్నాయి. అలా టోటల్ అంతా 15-16 దాకా ఉన్నాయి, 17 దాకా ఉన్నాయి నాకైతే ఇప్పుడు సబ్జెక్ట్స్ నేను క్లియర్ చేయాల్సినవి. చూడాలి ఎలా క్లియర్ అవుద్ది ఏంటో, కానీ ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ చేయాలి. ఎందుకంటే మీకు లేట్ అయ్యే కొద్దీ మీ ఫ్యూచర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు ఉండిపోయి ఏంటి అనేసి ఎవ్రీథింగ్ వాళ్ళు అడుగుతారు పక్కాగా. ఎందుకంటే బికాస్ దే ఆర్ గివింగ్ జాబ్స్ టు యూ, దే హ్యావ్ రైట్స్ టు నో దట్ మీరు ఏమైంది ఏంటనేసి. సో ఇన్ టైంలో క్లియర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. క్లారిటీగా చెప్పాను లేదు నాకైతే అర్థం కావట్లేదు, బట్ చెప్పాను, వచ్చా కన్వే చేద్దాం అనుకున్న మ్యాటర్కి మ్యాక్సిమం కన్వే అయింది అనుకుంటున్నాను. ఇటు సైడ్ వెళ్తే విజయనగరం వెళ్ళిపోవచ్చు అంట, సాయి కనిపించు అందులో. అన్నా సరే ఇటు దాటేసాము, ముందునుందా మాట్లాడితే మర్చిపోయినప్ప, జస్ట్ మాట్లాడితే రైడ్ చేస్తున్నాను అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసరికి 32.7 అయితే వచ్చాం. 32.7 యావరేజ్ అయితే వస్తుంది. కిలోమీటర్స్ కూడా అంతే అవుతుంది, ఎందుకంటే మా ఇంటి నుంచి అన్నసరేటికి 30 km ఎగ్జాక్ట్లీ 30-31 ఉంటుంది. నా లైఫ్లో ఎన్నో బొక్కలు పడ్డాయి. ఆ బొక్కలు మీకు కొన్ని బొక్కలు చూపించాను ఆల్రెడీ, ఇప్పుడు ఇంకో బొక్క చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి ఫ్లాష్ యాక్స్ బాగుంది కదా. అండ్ మొత్తం డస్ట్ అయిపోయింది, నన్ను టౌన్ వెళ్ళనమాట, దానివల్ల మొత్తం డస్ట్ అయిపోయింది. అబ్బా గాలాట్లేదు, వైజర్ వేసుకుని చేస్తున్నాను. ఇప్పుడు మ్యాటర్కి వస్తే లైట్స్ అయితే ఇచ్చాను, స్విచ్ ఆన్ చేసి ఇది వస్తుంది, ఇది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? బొక్క పడింది కాబట్టి. ఇదిగోండి, ఇది అలా కట్టేందో కూడా నాకు తెలియదు. ఇది ఇంకో వైరు, దీన్ని ఎలాగోలాగా సెట్ చేయాలి. అదో బొక్క ప్రజెంట్ అయితే. ఆడేమో ఏదో వీడియోగ్రఫీలు చేస్తుండాడు, ఇప్పుడైతే ఇంక వెళ్ళిపోతాను మళ్ళీ. ఇదో బొక్క ఉన్నాయి చెప్పుకుంటే బొక్కలు అలాగా చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది ఉంది కదా. వా సో ఇది యావరేజ్ చూసుకుంటే 33.3 అయితే వస్తుంది. ఫ్యూల్ రేంజ్ వచ్చేసరికి 440. నా కారు కూడా ఎంత రావట్లేదు కదరా, 40 liters అది, ఇది 14 liters. 40 liters కదా, అంతే 350 అంతా చూపిస్తుంది. ఇదైతే అక్కడ 440. నైస్. అండ్ ఇప్పుడైతే అనంతపురం కూడా దాటిపోయాం, తిరుమల కాలేజ్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇచ్చాడు పెట్రోల్ బంకులు అన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి, చిన్నవి ఏమి ఉండవు, అన్నీ పెద్ద బంకులు. సో ఇప్పుడైతే కాలేజ్ దగ్గర రంజిత్ డాబా అది ఉంటే అక్కడ టిఫిన్ తినాలి. ఆకలి చాలా గట్టి ఉందబ్బా, రాత్రి కూడా ఏం తినలేదు.
33.9, 34 వచ్చేస్తుంది ఇప్పుడు. అదే 34 కూడా వచ్చేసింది యావరేజ్. కనిపిస్తుందా? 34. ఎగ్జామ్ ఉందంట మధ్యాహ్నం, సిఆర్టీ ఎగ్జామ్ ఏదో సంథింగ్, అది కూడా అటెండ్ అవుతాం. సో ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక తెల్ల బిల్డింగ్, అదే మన మా కాలేజ్ స్టార్టింగ్. ఇప్పుడైతే ఇక్కడ ఆగదు టిఫిన్ కోసం. వీడేదో వ్యాన్ కోసం ఆగమంటున్నాడు, ఆ వ్యాన్ ఏమో రావట్లేదు, నేనేమో వెళ్ళట్లేదు. సో ఇప్పుడైతే కాలేజ్ దగ్గరకు కూడా వచ్చేసాం. సో రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే మా కాలేజ్, రఘు ఇంజనీరింగ్ కాలేజ్. మొత్తం ఇదంతా బైక్ కాదు, బస్ పార్కింగ్. ఇది లోపల గేట్ దగ్గరే కార్ పార్కింగ్ ఉంటుంది, సగం కాలేజ్ అయినాక బైక్స్ పార్కింగ్ ఉంటుంది. లోపల యాక్సిస్ బ్యాంక్ కూడా ఉంది. ఇది ఎప్పటి నుంచి పెట్టారు? అదే మన కాలేజ్. ఇప్పుడు లోపల బైక్ పెట్టడానికి వెళ్ళాలంటే ఊరంతా తిరిగి వెళ్ళాలి, మళ్ళీ మెయిన్ గేట్ నుంచి వెళ్ళిన ఊరు తీసుకోవాలి. అక్కడ ఆఫ్ రోడింగ్ ట్రాక్ ఉందో మామూలుగా ఉందో తెలియదు మరి మా కాలేజ్ బైక్ పార్కింగ్ దగ్గరలో. మ్యాక్సిమం అయితే ఆఫ్ రోడింగ్ ట్రాకే ఉంటుంది, వర్షం పడితే మాత్రం మామూలుగా ఉంటుంది అక్కడ. ఆఫ్ రోడింగ్ ట్రాక్ అలా ఉంది, ఓకే క్లియర్గానే ఉంది, బాగానే ఉంది. మొత్తం మడ్డుతో అయితే లేదు, మటర్ పడిపోయింది. సో ఇది ఇంకొక బస్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అని వచ్చేస్తుంది పెద్దాక నాకు. వాడి అమ్మ ఎంతమంది జనాభా ఉన్నారు ఏట్రా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది ఉంటారని. ఏదో తక్కువ మంది ఉంటారు. నా ప్లేస్ దుబ్బారా. అదే ఇంకెక్కడే పెట్టాలి. మొత్తం బురదరా. ఇప్పుడు తెచ్చాను దాంట్లో ఉన్నాయి. అమ్మా అది వచ్చరికి కొత్త బ్లాకే కదా అది మనకి. ఎప్పుడు దగ్గర మనకు కొత్త బ్లాకే. యా ఒక్కసారి వెళ్ళాం ఆ బ్లాక్లోకి అంతే. ఏది బ్యాగ్ ఇప్పుడు అయితే సామాన్లన్నీ సెట్ అయ్యాలి దీంట్లోకి. గోపురం అయితే మళ్ళీ దీంట్లో నీట్గా ప్యాక్ చేస్తాను. ఇదైతే అలాగే ఉంచేస్తా. మళ్ళీ ఇక్కడ ప్యాక్ చేయాలంటే దోలు తీరిపోతాయి. అబ్బో టైట్గా ఉందబ్బా. బ్యాగ్లో పెట్టేస్తే ఊరికొచ్చి ఇంకా మామూలుగా అయితే ఇది మన బైక్ ప్లేస్. ఇప్పుడైతే అక్కడ పెట్టాను బైక్. ఈ షర్టు, ఈ ప్యాంటు అన్నీ ఈ కాలేజ్వే. బయట వాళ్ళు వచ్చేస్తారని ఐడి కార్డ్ వేసుకోవాలి. స్టార్ట్ చేద్దాం తర్వాత. చేస్తాను ఆల్రెడీ. చెప్పు. కాలేజీలో చప్రీ సెక్రటరీ ఒకసారి అలా అడుకోవచ్చు బట్రా. డ్రెస్సర్స్ ఎక్కువ చప్రీలు అయిపోతున్నారు. కొద్దిగా నీట్గా డ్రెస్ కోడ్ అది మెయింటైన్ చేస్తూ రావాలి. మరి డ్రెస్ కోడ్ అంటే చూడు ముందు మెయింటైన్ షూ ఎదురా. నాకు ఫైనల్ ఇయర్ ఇవన్నీ కామన్. షూస్ అయ్యి అక్కర్లేదు. అలా చెప్పి నా కొడుకులు ఎంకరేజ్ చేయకండి. అది వచ్చి రాగానే అమ్మాయిల మీద పడిపోకండి ప్లీజ్. వీడి మీద పడండి. కెరియర్ మీద ఫోకస్ చేయండి. నేను చెప్పేది అదే మాత్రమే. ఓకే డన్. అరే అర్జున్ రెడ్డి డైరెక్ట్ చెప్పరా. ఫస్ట్ ఇయర్లో ముగ్గురు పిల్లలు చేరారు. ఫస్ట్ మొదటి సంవత్సరం మొదటి సంవత్సరంలో ఒక పిల్ల నాకు చాలా ఇష్టమా. ఐఫోన్ 14 కదరా. ఐఫోన్ 14 పాకెట్. ఏంటి ఇది డిస్కో లైట్లు వెలుగుతున్నాయిరా అనట్లో. మళ్ళీ డిస్కో లైట్లు వెలుగుతున్నాయి. అది వచ్చేసరికి మా హెచ్టీ ల్యాబ్ ఇది. అండ్ కొత్త గ్రౌండ్లో అనమాట ఇది.
బాస్కెట్బాల్ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, ఫుట్బాల్ లేదు, అదే ఫుట్బాల్లో వాడేస్తారేమో. బాగుంది కూర్చోడానికి అక్కడ ప్లేస్ నైస్. ఇది వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్లో ప్లేస్. మెట్లు చాలా వైడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మా పేషెంట్ ఎక్కడ పోతున్నాడు, ఉన్న 10 మెట్లు కూడా 100 మెట్లలో ఫీల్ అయిపోతున్నాడు ఫ్రెండ్స్. అక్కడ ఉన్న డి సెక్షన్ సీఆర్ ట్రాక్ చెప్పమ్మా. ఎక్కువగా విమర్ తింటాడు కాబట్టి ఇలా అంటాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ క్లాస్ రూమ్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఎవడేం చేయాలో తెలియక ఆడు బోగొట్టుకుంటున్నాడు, ఆడు గేమ్ ఆడుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఇది ఇంకేదో చేసుకుంటున్నాడు. అరే నాకు చెప్తున్నాడు. అతను ఎందుకు వచ్చారు? నేను మెసేజ్ చేసాను రావద్దురా అని. ఎప్పుడు కేజీల వాల్యూ. హాయ్ ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయింది, ఏం చేయాలి తెలియట్లేదు ఫ్రెండ్స్, అందుకే లూడో ఆడుతున్నాం. ఫ్యాకల్టీ ఎవరికి లేదు కాలేజ్లోని. ఫ్యాకల్టీ చూసి అన్నారండి మై ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్. కరెక్ట్ 4 అంటే 4కి వదిలేరు ఏమంటారా. ఫస్ట్ టైం 4 దాకా ఉన్నాడంట. ఇప్పుడు ఏమైనా హెల్మెట్ అడ్డు జనాభా చూడండి అందరూ. యూట్యూబ్లో పెడతాడు రా. ఇప్పుడు ఎక్కడో కొత్త బ్లాక్లు వేసింది, అక్కడ కొత్త బ్లాక్లు వేసింది. ఇది మాత్రం అవ్వట్లేదు ఏమి. ఎప్పటి నుంచి అలాగే ఉండిపోయింది ఈ బ్లాక్. ఇది మా సీనియర్ సూపర్ సీనియర్ డబ్బులు తీసుకొని ఎవడో మైకని గెలికాడంట మన హెల్మెట్కి. మొత్తం ఊడిపోయిందా? నీట్గా పెట్టాలి ఇప్పుడు. ఇటుకు వెళ్ళి అబ్బా గొప్ప టాస్క్. దీనికి ఏదో మళ్ళీ రీపెయింట్లు వేస్తున్నట్టున్నారు. ఒకసారి బండి తీసుకొచ్చి బొక్కాడతాను ఇస్మాయిల్. బొక్కాడుతున్నా రిపేర్ చేస్తున్నారా? అది సెకండరీరా. ఫ్యాకల్టీ కోసం ఏసీ బస్సు మామూలుగా ఉంటుంది. మరి ఇప్పుడైతే బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం విత్ దిస్ ఐటమ్స్. ఎవరా తాళాలు, హెల్మెట్, లూబు అన్నీ పట్టుకొని బండి దగ్గరికి వెళ్ళి ఈడు చేస్తాడు. నేను చేస్తావు కదా? ఓకే, ఈడు చేస్తాడు అక్కడ చైన్ లూబ్. అమ్మా ఇప్పుడు మళ్ళీ కాలేజ్ దగ్గర స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడైతే మనం ఆఫ్ రోడింగ్ ట్రాక్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. నాకు లిటరల్ ఇప్పుడు ఐడియా లేదు ఆడియో రికార్డ్ అవుతుందో లేదో, ఎందుకంటే హెల్మెట్ కాలేజీకి తీసుకెళ్ళాను కదా. మైక్ మొత్తం మైక్ 3.5mm 2.5mm 2 జాక్స్ ఉంటాయి దీనికి. రెండిట్లో 2.5mm వంగింది. సో ఆడియో క్యాప్చర్ అవుతుందో లేదు తెలియదు, ఇంటికి నాకు చూడాలి. ఎందుకంటే మళ్ళీ మన కాలేజ్ని అయితే చూపిస్తాను చూడండి, రఘు ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇప్పుడైతే బయట చెప్పేస్తున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాలేజ్కి. అండ్ అందరూ చాలా వరకు జనాభా వెయిట్ చేసే ప్లేసెస్ అయితే ఇవే. సంగతి ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 ఇయర్స్ని ఒకేసారి వదులుతున్నారంట. సో దానివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా 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 ఎక్కువ ఉండే, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కదా. చూసారు అక్కడ ముందున, అందులో సగం మా వాళ్ళే ఉన్నారు. చాలా వరకు క్లియర్ అయిపోయింది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా ఉంటారు. మా సిఆర్ గడు ఏంద్రా ఈ ట్రాఫిక్ జాము తీనమ్మా. వెళ్ళండ్రా 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 వెళ్ళండ్రా. లేడీస్కి ఫ్రీ బస్సు కదా, సో కొడేసుకుంటున్నారు ఆటోకి కూడా వెళ్ళకుండా బస్సుల్లోనే. హెల్మెట్ కాలేజీకి తీసుకెళ్ళానే కానీ హెల్మెట్ ఎవరో ప్యాడింగ్ ఇప్పేశారు ఎవరో కానీ. ఆ ప్యాడింగ్ సెట్ చేసుకోవడానికే మాకు పోకుండా పెట్టింది, మైకు ప్యాడింగ్ ఇదంతా సెట్ చేయడానికి. నేను అందుకే ఇలాంటి హెల్మెట్స్ ఇప్పుడు మ్యాక్సిమం కాలేజీకి తాను.
ఇంకా నార్మల్ స్టీల్ బడ్ హెల్మెట్ బెస్ట్ కాలేజ్ కంటే మాత్రం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 4:33 అయితే అయ్యింది. కరెక్ట్గా 4 గంట 4 వదిలేరు అబ్బాక మా బ్లాక్లో నుంచే. నేనైతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా గోపురం అయితే లోపల పెడేస్తాను. ఇంకొన్న వర్క్స్ ఏంటంటే నాకు వెళ్ళేటప్పటికి ఫిజియోథెరపీ కూడా అయితే వెళ్ళాలి. చాలా మంత్స్ అయితే అయిపోయింది, మంత్స్ కానీ చాలా వీక్స్ అయితే అయిపోయింది. మన లెగ్ సెట్ అవ్వాలి ప్రాపర్గా. సో ఫిజియోథెరపీ అయితే చేయించాలి, బాగా గట్టిగా చేయించాలి. ఎంత పాసిబుల్ అయితే లిమిట్స్ని పుష్ చేస్తాను దీనికి అయితే మాత్రం. ఇది మన లెఫ్ట్ సైడ్ అయితే మనకి అవంతి కాలేజ్ కనిపిస్తుంది. వైజాగ్లో ది ఫస్ట్ అటానమస్ కాలేజ్. వైజాగ్లో ఫస్ట్ కాదు యాక్చువల్లీ, లాస్ట్ అటానమస్ కాలేజ్. తర్వాత వస్తాయి కానీ ప్రస్తుతానికి అయితే రీసెంట్గా అటానమస్ అయిన కాలేజ్ అయితే మన ఈ అవంతి. సో ఇదిగోండి ఇక్కడ మెయిన్ రోడ్కి అయితే ఎక్కుతాం. మెయిన్ రోడ్ ఆల్రెడీ చెప్పాను కదా ముందు, అనకాపల్లి నుంచి కోల్కతా దాకా ఇదే. ఇదిగోండి ఇక్కడ అంతా 3 కాలేజీల జనాభా అయితే ఇక్కడ కలుస్తుంది. అవంతి, రఘు, అనిట్స్ 3 కాలేజీల జనాభా ఇక్కడ కలుస్తారు అనమాట గాజువాకి వెళ్ళే వాళ్ళు. లోపలికి వెళ్తే మనకి తగరపల్సా ఛార్జింగ్ కూడా లేదు గోప్రో. ఇది తాగేస్తుంది కొత్త గోప్రో. కానీ మన పాలు భయ్యాకి ఇచ్చాను గోప్రో, నాకు మొత్తం పంగనామం పెట్టి ఇచ్చాడు పాలుగడైతే మాత్రం. సో కాలేజీకి వెళ్ళావు, అసలు ఎగ్జామ్ అయ్యిందారా అంటే అవ్వలేదు, పోస్ట్ పోన్ చేశారు ఎగ్జామ్ 9th. ఎందుకు వచ్చారంటే ఇంకా క్లాసులో ఉన్నాము, ఇంకంతే. ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయ్యింది. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మేక్ షూర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఎవరైతే ఇంకా ఇన్స్టాలో ఫాలో అవ్వలేదు, ఇన్స్టాలో అయితే ఫాలో అయిపోండి అండ్ ఇట్స్ సృజన్. అండ్ నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఏంటంటే మన ఈ సృజన్స్ పిఓవి ఛానల్కి సపరేట్గా ఒక ఇన్స్టా పేజ్ క్రియేట్ చేద్దామని అయితే ఆలోచిస్తున్నాను. కమెంట్స్లో ఒకటి చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో, చేయమంటారో వద్దా లేకపోతే ఏంటి అనేది అయితే. ఇప్పుడైతే నేను ఇంకా వెళ్ళిపోతాను కాలేజ్కి, ఇంటికన్నా ముందు ఫిజియోథెరపీకి వెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్ళాలి. So it takes some time to cover everything. Yeah, that's it for the video. See you in another video. Tata, bye bye. Peace out.